భారీ వర్షాలు కామారెడ్డిని ఆగమాగం చేశాయి. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు, వరదలు కామారెడ్డిని ముంచెత్తాయి. దీంతో ఊర్లు వరద నీటిలోనే మునిగిపోయాయి. ఇండ్లు, పొలాలు, ఊర్లు, తండాలు, ప్రధాన రహదారులు ఇలా ఎక్కడ చూసినా వరద విలయతాండవం చేస్తోంది. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. లక్షల ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. ముంపు ప్రాంతాల్లో అధికారుల రెస్క్యూ కొనసాగుతోంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వరద బాధితులకు మంచినీరు, ఆహారం అందిస్తున్నారు. భారీ వర్షాలు కామారెడ్డిని ఆగమాగం చేశాయి. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు, వరదలు కామారెడ్డిని ముంచెత్తాయి. దీంతో ఊర్లు వరద నీటిలోనే మునిగిపోయాయి. ఇండ్లు, పొలాలు, ఊర్లు, తండాలు, ప్రధాన రహదారులు ఇలా ఎక్కడ చూసినా వరద విలయతాండవం చేస్తోంది. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. లక్షల ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. ముంపు ప్రాంతాల్లో అధికారుల రెస్క్యూ కొనసాగుతోంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వరద బాధితులకు మంచినీరు, ఆహారం అందిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. పెద్ద చెరువు ఉప్పొంగడంతో పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ, జిఆర్ కాలనీ, బతుకమ్మ కుంట కాలనీ ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. పదుల సంఖ్యలో చెరువులకు గండ్లు పడ్డాయి. కామారెడ్డి, హైదరాబాద్, మెదక్, ఎల్లారెడ్డి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బికనూరు దగ్గర రైల్వే ట్రాక్కి గండిపడింది. వేలాది ఎకరాల్లో పంట పొలాలు మునిగాయి. నిజాం సాగర్ ప్రాజెక్టుకు 2.5 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు 39 గేట్లు ఎత్తి దిగువకు నీటిని రిలీజ్ చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వర్షాల యొక్క తీవ్రత తగ్గినా కూడా వరద ప్రభావం మాత్రం ఇంకా కొనసాగుతుంది. ప్రధానంగా కామారెడ్డి జిల్లాలో అయితే వర్షం బీభత్సాన్ని సృష్టించింది. నిన్న ఒక్కరోజే దాదాపు 46 సెంటీమీటర్ల వర్షపాతం జిల్లా వ్యాప్తంగా నమోదైంది. ప్రధానంగా కామారెడ్డి జిల్లాలోని చాలా చోట్ల రహదారులు తెగిపోయినాయి. భారీ వర్షాలకు వరద నీరంతా కూడా రహదారులపైన ప్రవహిస్తుండడంతో చాలా గ్రామాలకు, చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయినాయి. ఇక చాలా చోట్ల కూడా చెరువులు పూర్తిగా నిండిపోయినాయి. చాలా చోట్ల చెరువులు అలుగులు బారుతున్నాయి. చాలా చోట్ల చెరువు కట్టలపై నుంచి నీరంతా కూడా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి పంట పొలాల్లోకి పెద్ద ఎత్తున నీరు వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. నిన్న రాత్రి 7 గంటల నుంచి వర్షం కురవలేదు, కానీ మళ్ళీ తిరిగి ఉదయం నుంచి కామారెడ్డిలో వర్షం మొదలైంది. ఇటు నిజామాబాద్ జిల్లాలోనూ నిన్న రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నిండిపోయినాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఎస్ఆర్ఎస్పీతో పాటు నిజాం సాగర్, పోచారం ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయినాయి. ఇప్పటికే పోచారం ప్రాజెక్టు పూర్తిగా ప్రమాదకర స్థాయికి చేరుకుంది. 1468 మీటర్ల ఎత్తున్నటువంటి పోచారం ప్రాజెక్టు ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిండింది. దీంతో పాటు 1.86 టీఎంసీల సామర్థ్యం ఉన్న పోచారం ప్రాజెక్టు ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిండుకుండలా మారింది. దీంతో నిన్న మధ్యాహ్నం నుంచే పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా కట్టపై నుంచి వస్తుంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాల తాకిడికి ఒకసారిగా పోచారం ప్రాజెక్టుకు గండిపడినటువంటి నేపథ్యంలో ఒకవైపు కట్టపై నుంచి వస్తున్నటువంటి నీరు, మరోపక్క గండిపడినటువంటి ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరద నీరంతా కూడా కింద ఉన్నటువంటి సమీప ప్రాంతాల్లోకి వెళ్తుంది. దీంతో కింద ఉన్నటువంటి గ్రామాల ప్రజల్ని ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. చాలా మందిని పునరావాస కేంద్రాలకు కూడా తరలించారు. ఇక కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలంలోని అరుగుండా గ్రామంలో 41.8 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. కామారెడ్డిలో 26 సెంటీమీటర్లు, బిక్నూరులో 23 సెంటీమీటర్లు, పాతరాజంపేటలో 24 సెంటీమీటర్లు, నాగాపూర్లో 23 సెంటీమీటర్లు, దోమకొండలో 20 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. వర్షాల యొక్క తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే అధికార యంత్రాంగం సెలవులకు, విద్యాసంస్థలకు అన్నిటి కూడా సెలవుని ప్రకటించింది. ప్రధానంగా కామారెడ్డి జిల్లాలో అయితే వర్షం బీభత్సాన్ని సృష్టించింది. ఇంకా కాలనీలో జిఆర్ కాలనీ, కామారెడ్డి పట్టణంలో జిఆర్ కాలనీ, అట్లాగే హౌసింగ్ బోర్డు కాలనీ, బతుకమ్మ కుంట కాలనీలు ఇంకా వరద నీటిలోనే పూర్తిగా మునిగి ఉన్నాయి. నిన్నటి నుంచి సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తున్నా కూడా పూర్తి స్థాయిలో వరద నీరంతా కూడా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి సహాయ చర్యలు చేపట్టేందుకు అనుకూలమైనటువంటి పరిస్థితులు అక్కడ లేవు. దీంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కామారెడ్డి పెద్ద చెరువు పూర్తిగా నిండిపోయి కట్టపై నుంచి వరద బాతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కామారెడ్డి పట్టణంలోని సగం కాలనీలు నీట మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో పాటు సమీపంలో ఉన్నటువంటి టేక్రియాల చెరువు, అట్లాగే అటుపక్కనటువంటి అడ్లూరు
ఎల్లారెడ్డి చెరువు కూడా పూర్తిగా నిండిపోయింది. దీంతో ఒక్కసారిగా కామారెడ్డి పట్టణంతో పాటు సమీప ప్రాంతాల్లోని పంట పొలాలు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి. చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో రాకపోకలకు అంతరాయం కూడా ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. బిక్నూరు మండలంలో బిక్నూరు రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ వర్షానికి కొట్టుకుపోయింది. దీంతో ప్రస్తుతం రైల్వే సర్వీస్ని నిజామాబాద్ సికింద్రాబాద్ మధ్య రైల్వే సర్వీసుల్ని నిలిపివేసింది రైల్వే శాఖ. దీంతో పాటు హైదరాబాద్ బిక్నూరు మండలంలోని ఎడ్లకట్టవాగు, బిక్నూరు మండలంలో ఉన్నటువంటి ఎడ్లకట్టవాగు పూర్తిగా కట్టపై నుంచి నీరంతా ప్రవహిస్తుంది. ఆ వరద నీరు ప్రవాహంతో ఒకసారిగా జాతీయ రహదారి పైన ప్రస్తుతం రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. కామారెడ్డి నుంచి ఇటు రామాయణపేట వెళ్ళేటువంటి, హైదరాబాద్ వెళ్ళేటువంటి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇక అటు ఎల్లారెడ్డి మండలంలోని తిప్పాపూర్ చెరువు పూర్తిగా తెగిపోయింది. రాజంపేట మండలంలో అయితే భారీ వర్షం పడింది. చాలా చోట్ల కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు చెరువులు, వాగులు, వంకలన్నీ కూడా పొంగి పొల్లుతున్నాయి. దీంతో సమీప ప్రాంతాల్లోని వేలాది ఎకరాల్లోని వరి, మొక్కజొన్న, సోయ పంటలు పూర్తిగా భారీ వరద నీటిలో చిక్కుకున్నటువంటి, వరద నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట, పిట్లం, కామారెడ్డి, బిక్నూరు, రాజంపేట, దొమ్మకొండలో అతివృష్టి కురిసినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఇక జిల్లా కేంద్రంలోని, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలో ఇంకా వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇప్పటికీ చాలా ఇళ్లలో కూడా నీరున్నటువంటి పరిస్థితి ఉంది. అటు ఎల్లారెడ్డి మండలంలోని అడవిలింగాపూర్, హసీపూర్ తాండాలో కూడా రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో ఎల్లారెడ్డి, కామారెడ్డి మధ్య పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక ఇటు బొగ్గు గుడిసె వద్ద నిన్న కూలీలు జాతీయ రహదారి సంగారెడ్డి టు నాందేడ్ రహదారి నిర్మాణం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ నిర్మించినటువంటి ఒక కల్వర్ట్ పూర్తిగా వాగులో కొట్టిపోయినటువంటి నేపథ్యంలో కూలీలు, దాదాపు 10 మంది కూలీలు అక్కడ చిక్కుకున్నారు. వారిని ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బలగాలు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో పాటు భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తిగా నిండుకున్నాయి. ఇదివరకే మనం చెప్పుకున్నట్టు పోచారం ప్రాజెక్టు అయితే పూర్తిగా ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఇన్ఫ్లో తగ్గినప్పటికీ ఇన్ఫ్లో కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో అయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 70,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. నిన్న అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా దాదాపు 1,50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చింది. దీంతో కొంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఇప్పటికే పోచారం ప్రాజెక్టుకు గండి కూడా పడింది. ప్రస్తుతం ఇన్ఫ్లో తగ్గినప్పటికీ పోచారం ప్రాజెక్టు ఇంకా ప్రమాదకర స్థాయిలో ఉందని చెప్పొచ్చు. ఇక ఇటు నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా, ఒకవైపు పోచారం ప్రాజెక్టు, సింగూరు నుంచి వస్తున్నటువంటి నీరు, పోచారం ప్రాజెక్టు నుంచి వస్తున్నటువంటి నీరు, హల్దేవాగు నీరు, అట్లాగే కళ్యాణి వాగు ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండింది. దీంతో ఈ నీరంతా కూడా నేరుగా నిజాం సాగర్ ప్రాజెక్టులోకి వెళ్తుంది. ప్రస్తుతం నిజాం సాగర్ ప్రాజెక్టులోకి 2,30,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో 23 గేట్లు ఎత్తినటువంటి అధికారులు ప్రస్తుతం 2 లక్షల అంతే మొత్తంలో 2,30,000 క్యూసెక్ల నీటిని దిగువకు గోదావరిలోకి నదులుతున్నారు. దీంతో ఇటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షము, నిజాం సాగర్ నుంచి వస్తున్నటువంటి వర్షం, ఈ వరద నీరంతా కూడా నేరుగా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి వస్తుంది. ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి 2,85,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో ప్రాజెక్టు అధికారులు ఇప్పటికే 39 గేట్లను ఎత్తారు. దాదాపు 3,15,000 క్యూసెక్ల నీటిని ప్రస్తుతం ఎస్ఆర్ఎస్ నుంచి దిగువన ఉన్నటువంటి గోదావరిలోకి వదులుతున్నారు. దీంతో కింద ఉన్నటువంటి ప్రాంతాలను, ఏదైతే ముంపు గ్రామాలు ఉంటాయో, దీంతో పాటు కింద ఉన్నటువంటి పరివాహక ప్రాంత గ్రామ ప్రజల్ని, రైతుల్ని ఇప్పటికే ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఎవరు కూడా ప్రాజెక్టుల పరిసరాల ప్రాంతాల్లోకి వెళ్ళొద్దు, వ్యవసాయ పనులకు వెళ్లే వాళ్ళు కూడా 2 రోజుల పాటు వ్యవసాయ క్షేత్రాలకు కూడా వెళ్ళొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. జాలర్లు అట్లాగే పశువుల కాపర్లు కూడా నదీ సమీప ప్రాంతాల్లోకి వెళ్లకుండా ఇప్పటికే కట్టడి చర్యలు తీసుకుంటున్నారు. సో మొత్తం మీద నిన్న నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలు అయితే ఉమ్మడి జిల్లాను అసలాకుతలం చేశాయి. ప్రధానంగా కామారెడ్డి జిల్లాలో అయితే వర్షం పెద్ద ఎత్తున బీభత్సాన్ని సృష్టించింది. వేలాది ఎకరాల్లో వరి, సోయా, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. దీంతో పాటు పదుల సంఖ్యలో రహదారులు తెగిపోయినాయి. పదుల సంఖ్యలో రహదారుల పైన వరద నీరంతా ప్రవహిస్తుంది. దీంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినాయి. ఇటు హైదరాబాద్ నుంచి కామారెడ్డి, అటు మెదక్ నుంచి ఎల్లారెడ్డి వైపు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇటు బాన్సువాడ, నిజామాబాద్ మధ్యలో కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కురుస్తున్నటువంటి వర్షాలకైతే జనజీవనం పూర్తిగా స్తంభించింది. ప్రధానంగా కామారెడ్డి జిల్లాలో అయితే వర్షం పెద్ద బీభత్సాన్ని సృష్టించింది. ఈ నేపథ్యంలో వరద ప్రభావం కొంత రాత్రి నుంచి వర్షం యొక్క తీవ్రత తగ్గినా కూడా ప్రస్తుతం వరద యొక్క ప్రభావం ఇంకా కంటిన్యూ అవుతుంది. కామారెడ్డి పట్టణంలోని చాలా కాలనీలు ఇంకా జల దిగ్బంధంలో ఉన్నాయి. చాలా చోట్ల నిన్న తెల్లవారుజాము నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో కామారెడ్డి పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా మంచినీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఒకవైపు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, మరోపక్క వరద నీరంతా కూడా కాలనీలో చేరడంతో కామారెడ్డి పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం మనకు కనిపిస్తుంది.
కొనసాగుతుంది. వరదల నేపథ్యంలో ఇప్పటికే సీఎం నిజామాబాద్ అటు కామారెడ్డి కలెక్టర్తో మాట్లాడినట్టుగా సమాచారం ఉంది. ఇప్పటికే కామారెడ్డి కలెక్టర్కు తగు సూచనలు కూడా చేశారు. ఎవరైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి జనం ఉన్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ సూచనలు చేశారు. మరోపక్క పోచారం ప్రాజెక్టు ప్రమాదకర స్థాయికి చేరడంతో కింద ఉన్నటువంటి దాదాపు 30 గ్రామాల ప్రజల్ని ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. ఇటు నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున వరద వస్తుంది. భారీగా వరద నీరు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండింది. దాదాపు 2.4 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నటువంటి నేపథ్యంలో కింద ఉన్నటువంటి పరిసర ప్రాంతాల ప్రజల్ని కూడా అప్రమత్తం చేశారు. పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తుంది కనుక కింద ఉన్నటువంటి పంట పొలాలు గ్రామాలు పూర్తిగా నీటిలో మునిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నారు. భారీ వరదల నేపథ్యంలో ఇప్పటికే కామారెడ్డి నిజామాబాద్ జిల్లాల కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసారు. టోల్ ఫ్రీ నెంబర్ని ఇచ్చారు. ఏదైనా ఇబ్బందికర సిచ్యువేషన్స్ ఉంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే ఇమీడియట్గా సంబంధిత శాఖకు సంబంధించినటువంటి అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని కావాల్సినటువంటి సదుపాయాన్ని సమకూరుస్తారు. సో మొత్తం మీద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే భారీ బీభత్సాన్ని సృష్టించినాయి. ప్రధానంగా కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి వరద బీభత్సం అయితే ఇప్పటికే ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. వరద యొక్క ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, ఒకవైపు ఎస్డీఎఫ్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, మరోపక్క పోలీసులు, రెవెన్యూ, గ్రామ పంచాయతీ ఇట్లా దాదాపు అన్ని శాఖల విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు సిబ్బంది అంతా కూడా పూర్తి స్థాయిలో కామారెడ్డి జిల్లాలో ప్రస్తుతం గ్రౌండ్లో తిరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కామారెడ్డి పట్టణం నీటిలో మునిగిపోవడం, వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునగడం, చాలా చోట్ల రహదారులు తెగిపోవడం, రైల్వే ట్రాక్లు తెగిపోవడం, సో ఇట్లా ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కూడా కామారెడ్డి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలని పర్యవేక్షించనున్నారు. అక్కడ బాధిత కుటుంబాలతో మాట్లాడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దీంతో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈరోజు కామారెడ్డిలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, వీరు ముగ్గురు కూడా ఈరోజు కామారెడ్డి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. సో కామారెడ్డి ఎల్లారెడ్డి మధ్య రాకపోకలు నిలిచిపోయినటువంటి నేపథ్యంలో అటు మెదక్ ఎల్లారెడ్డి మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఎల్లారెడ్డి అయితే జల దిగ్బంధంలో ఉందని చెప్పొచ్చు. కామారెడ్డికి సంబంధించి కామారెడ్డి పట్టణం పూర్తిగా జల దిగ్బంధంలో ఉంది. మెజారిటీ కాలనీలన్నీ కూడా ప్రస్తుతం వరదలోనే ఉన్నటువంటి నేపథ్యం. సో కామారెడ్డి పట్టణ వాసులు అయితే తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్ని ఫేస్ చేస్తున్నారు. సో ఒకవైపు ప్రాజెక్టులు నిండిపోయినాయి, మరోపక్క వరద కంటిన్యూ అవుతుంది, మరోపక్క వర్షం కూడా మరో 3 రోజుల పాటు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంత కామారెడ్డి జిల్లా ప్రజలు అట్లాగే ఉమ్మడి జిల్లా ప్రజలు అయితే కొంత టెన్షన్లో ఉన్నటువంటి పరిస్థితులు కొద్ది అధికారులు కూడా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టే ప్రయత్నాలు చేస్తున్నా కూడా వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో కామారెడ్డి జిల్లాలో అయితే భారీ వర్షాలు తీవ్ర ఇబ్బందులను సృష్టించాయని చెప్పొచ్చు. వర్షాలు వరదలు ఇంకా కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ప్రజల్ని అప్రమత్తంగా ఉంచేందుకు ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో అయితే మనకు కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఉమ్మడి జిల్లాలో గత 24 గంటల్లో జరిగినటువంటి వరద బీభత్సము అట్లాగే వరదకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్.